పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జనవరి 15వ తారీఖు. మార్కు సువార్త 1వ అధ్యాయము 29వ వచనము నుండి 39వ వచనం వరకు. పిదప యేసు ఆ ప్రార్థనా మందిరము నుండి యాకోబు యోహానులతో తిన్నగా సీమోను ఆంద్రేయుల ఇంటికి పోయెను. అప్పుడు సీమోను అత్త జ్వరముతో మంచం పట్టి ఉండెను. వారు ఆమె విషయమును ఆయనకు తెలిపిరి. ప్రభువు ఆమెను సమీపించి ఆమె చేతిని పట్టి లేపగా జ్వరము వీడిపోయెను. అంతటా ఆమె వారికి పరిచర్య చేయసాగెను. సాయం సమయమున ప్రజలు సకల వ్యాధిగ్రస్తులను దయ్యము పట్టిన వారిని యేసు వద్దకు తీసుకుని వచ్చిరి. ఆ పురవాసులందరూ ఆ ఇంటి వాకిట గుమికూడిరి. అప్పుడు అనేక వ్యాధులచే బాధపడుచున్న వారందరినీ యేసు స్వస్థపరచి పెక్కు దెయ్యములను వెడలగొట్టెను. తనను ఎరిగి ఉండుట వలన ఆయన ఆ దెయ్యములను మాట్లాడనీయలేదు. ఆయన వేకువజాముననే లేచి ఒక నిర్జన ప్రదేశమునకు పోయి ప్రార్థన చేయనారంభించెను. సీమోను అతని సహచరులు ప్రభువును వెదుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని, అందరూ మిమ్ము వెదుకుచున్నారు అని చెప్పిరి. మనము పరిసర గ్రామములకు పోవుదము రండు, అచ్చట కూడా నేను సువార్తను ప్రకటింపవలెను. ఇందుకొరకే నేను బయలుదేరి వచ్చి తిని అని ఆయన వారితో చెప్పెను. ఆయన ప్రార్థనా మందిరములలో సువార్తను ప్రకటించుచు దయ్యములను వెడలగొట్టుచు గలిలయ సీమ యందంతటా పర్యటించెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.